అన్న తీన్మార్ మల్లన్న నేను సస్పెండ్ చేయడానికి గల రీజన్ ఏమన్నా అంటారు? రీజన్ ఏముంది? తీన్మార్ మల్లన్నే కాదు, పార్టీలో ఎంత పెద్ద నాయకుడైనా పార్టీ గీత దాటితే అంటే క్రమశిక్షణ ఉల్లంఘిస్తే షోకాజ్ నోటీస్ ఇవ్వటం అనేది ఆనవాయితీ. షోకాజ్ నోటీస్కి ఎంత పెద్ద నాయకుడైనా వివరణ ఇస్తాడు. నేను ఇట్లా అనలేదు, అట్లా అన్నాను, లేకపోతే ఇది కారణం ఇదే అని సమాధానం ఇవ్వాలి. కానీ తీన్మార్ మల్లన్న దానికి విభిన్నంగా కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ ఇస్తే అసలు దాన్ని పట్టించుకోలేదు, కనీసం వివరణ ఇవ్వలేదు. వివరణ ఇవ్వనప్పుడు అంటే పార్టీ అంటే లెక్క అయినట్టే కదా. పార్టీ అంటే లెక్కలేదు కాబట్టి తప్పకుండా ఆయన్ని సస్పెన్షన్ గురి చేసింది. అంటే చేయడానికి కరెక్ట్ రీజనే అంటారు అయితే? అదే కరెక్ట్ రీజన్. అంటే పార్టీ ఉల్లంఘన అంటే గ్రూప్ 1 పరీక్ష విషయంలో ప్రభుత్వం ఒక GO-29 నిర్ణయం తీసుకుంటే దాన్ని తప్పు పట్టిండు. కానీ వాస్తవంగా ఏం జరిగింది? శాస్త్రీయబద్ధంగా ఫలితాలు గ్రూప్ 1 మెయిన్ ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చిన తర్వాత 17,000 మంది బీసీలు మెయిన్స్ రాశారు. ఓసీలు రాసింది కేవలం 5,000 మంది. ఆయన ఏం ఆరోపించిండు? ఈ GO-29 ద్వారా ఓసీలకే గ్రూప్ 1 ఉద్యోగాలు కట్టబెడుతున్నారు. కానీ వాస్తవంగా ఫలితాలు వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చిన తర్వాత 17,000 మంది బీసీలు ఆ మెయిన్స్ ఎగ్జామ్ రాశారు. ఓన్లీ కేవలం 5,000 మంది ఓసీలు రాశారు. ఎస్సీ ఎస్టీలు 2,700 మంది ఎస్సీలు రాస్తే ఎస్టీలు ఒక 2,700 మంది రాశారు. కాబట్టి అక్కడ కూడా తప్పు చేసిండు. అయినా ఓపిక పట్టింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా తర్వాత కులగణన జరిగింది. రాహుల్ గాంధీ ఆదేశాల ప్రకారం రేవంత్ రెడ్డి గారు పకడ్బందీగా శాస్త్రీయబద్ధంగా కులగణన చేస్తే అందులో తెలుసుకోకుండానే ఈ తప్పు అని చెప్పి చింపేయడం జరిగింది. ఆ పత్రులను చింపేయడం జరిగింది. అంతేకాకుండా ఉచ్చబోసు తగలబెట్టండి అన్నాడు. ఎంత దారుణమైన అంశం అంటే, నువ్వు ఒక పార్టీలో ఉంటావు, ఒక పార్టీ మద్దతుతో ఎమ్మెల్సీ గెలిచి కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కార్యకర్తల కష్టంతో గెలిచి నువ్వు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను ఎట్లా తప్పుపడతావు? కాబట్టి రాజకీయ దురుద్దేశం ఉంది మళ్ళీ. అంటే కావాలని కుట్రపూరితంగా ఉద్దేశపూరితంగానే సస్పెండ్ కాంగ్రెస్ పార్టీ చేసి తద్వారా బయటికి పోవాలనే ఉద్దేశంతో మల్లన్న మాట్లాడినట్టు స్పష్టంగా కనపడుతుంది. అంతేవిధంగా మొన్న వరంగల్లో సబ్ పెట్టినప్పుడు బీసీల సభ పెట్టినప్పుడు వేరే కులస్తులను ఎందుకు తిట్టాలి? తప్పు కదా అది. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు నీకన్నా ముందే పుట్టిండు. ఆయన బీసీ వాదాన్ని లేవనెత్తిండు. నాకు తెలిసి ఆర్ కృష్ణయ్య గారు ఇలా బీజేపీ పార్టీలో ఉన్నాడు రాజ్యసభ సభ్యుడిగా. కానీ ఆయన ఏ రోజు నా బీసీలు కావాలి, నా బీసీలకు వాటా అన్యాయం జరుగుతుందనే కానీ ఎదుటి కులస్తులను ఒక్క మాట కూడా పల్లెత్తి మాట అనలే. అదేవిధంగా వాళ్ళు పార్టీలు పెట్టారు, విఫలం చెందారు. అదేవిధంగా మరి ఇంకొక ఆయన మన దేవేంద్ర గౌడ్ గారు ఉన్నారు. ఆయన నవ తెలంగాణ పార్టీ పెట్టిండు. బలమైన నాయకుడు, నీకన్నా ఆర్థికంగా అంగబలం అర్ధబలం ఉన్నా కానీ వాళ్ళు పార్టీ పెట్టి మరి ఆ పార్టీని కొనసాగించలేకపోయారు. కానీ మల్లన్న ఏదో అనుకుంటాడు, అద్భుతాలు చేస్తా అది అనుకుంటాడు. కానీ ఈ మంత్రాలకు చింతకాయలు రాలు. కుల పునాదుల మీద ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేమని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడూ చెప్పారు. అందుకే ఇలా ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ పార్టీ అడ్రస్ గల్లంతైంది. ఆ బీఎస్పీ పార్టీ జెండా పెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయనే ఓడిపోవడం జరిగింది. అంటే కుల రాజకీయాలతో అధికారంలోకి వద్దాం అనుకుంటే అసలు ఉన్న రాజకీయాలు ఊడిపోయే ప్రమాదం ఉంది. అసలు ఆ ఎమ్మెల్సీ పదవి కూడా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మల్లన్న గారు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మిమ్మల్ని సస్పెండ్ మాత్రమే చేసింది. మీరు వచ్చి అధినాయకత్వంతో మాట్లాడుకుంటే తప్పకుండా మిమ్మల్ని పార్టీలో తీసుకునేందుకు ఆలోచన చేస్తుందని చెప్పి వారికి తెలియజేస్తున్నాం. క్షమాపణ అడిగి మళ్ళీ ఆయన చేసిన అంతే. పార్టీ అధిష్టానానికి వివరణించుకోవాలి. అధిష్టానంతో మాట్లాడుకుంటే ఏ నాయకుడిని కూడా కాంగ్రెస్ పార్టీ పోగొట్టుకోదు. మన కాంగ్రెస్ పార్టీలో ఆత్మహత్యలే ఉంటాయి, హత్యలు ఉండవు. నీకై నువ్వు చేసుకున్నటువంటి నువ్వు చదువుకున్న గొయ్యిలో నువ్వు పడ్డావు. కూర్చున్న కొమ్మను నరుక్కున్నావు. అంటే కూర్చున్న కొమ్మను నరుక్కుంటే లడక్కన కింద పడతాం. అట్నే తీన్మార్ మల్లన్న కూడా కింద పడిండు. కులగణన యొక్క రిపోర్ట్ నివేదికని ఈయన ఒక ఎమ్మెల్సీ ఉండి దాన్ని కాలవటం జరిగింది. అందులో ఏదైనా అన్యాయం జరిగితే పోయి అధిష్టానం గలు మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్షుడు ఉండు బీసీ సామాజిక ఆయన గలు, లేదంటే రాహుల్ గాంధీని గలు ఢిల్లీ పోయి ఇన్ఛార్జిని గలు కాలవకుండా ప్రతిపక్షాలకు విమర్శించేందుకు అవకాశం ఇచ్చే విధంగా తీన్మార్ మల్లన్ని అధికార పార్టీలో ఉండి అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఆ యొక్క పేపర్ను తగలబెట్టమని దారుణమైన అంశం. ఆయనకు పదవులు వచ్చినాక అహంకారం చాలా. అదే పదవులు వచ్చిన తర్వాత ఆయన కన్ను మిన్ను కానలేదు. ఇదే పెద్ద పదవి అనుకుంటాడు, నేనే గొప్ప అనుకుంటాడు. కానీ పార్టీ కన్నా గొప్ప ఎవరు కాదు. మహామహా నాయకులే, యోధాన యోధులే, ముఖ్యమంత్రులే, ప్రధానమంత్రులు అయిన వాళ్ళు కూడా పార్టీ చెప్పినట్టే వింటారు. ఇక్కడ పార్టీని ధిక్కరించి బయటికి పోవటం ఉండదు. కానీ ఈయన కావాలనే ధిక్కరించి సస్పెన్షన్ కావాలనే రాజకీయ దురుద్దేశంతోనే బయటికి పోవాలనే దురుద్దేశంతోనే బయటికి పోవాలనే ఉద్దేశం దీనికోసం అదే హైలైట్ కావడం. కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది. నేను బీసీల గురించి మాట్లాడితే అంటే బీసీల దగ్గర సానుభూతి పొందడం కోసం ఆ విధంగా ప్రవర్తించినట్టు మనకు అర్థమైంది. వేరే పార్టీలకు చేరడానికి ఏ పార్టీకి పోయి నేను చెప్పిన కదా ఇందాక పెద్ద పెద్ద యోధులే పార్టీలు పెట్టి వెనక్కి తగ్గారు. ఇక్కడ తెలంగాణలో కాజు కోసం అంటే కారణం కోసం కొట్లాడితే ఆదరిస్తారు.
ఇలా కేసీఆర్ 4 కోట్ల మంది తెలంగాణ కోసం పట్టుకొని కొట్లాడిన 14 ఏళ్ళు. కాబట్టి ఆయన గుణం చూసి, ఆయన తెగువ చూసి ఇచ్చారు అధికారం. ఆయన కులాన్ని చూసి ఇలే నా కులం నేను ఎలమంటే ఎవరిస్తారో ఓట్లేస్తారా? అట్లా కాదు. తీర్మానం వల్ల నేను ఏమనుకుంటానంటే బీసీలు, మా బీసీలు అందరూ ఓట్లేస్తారు. కానీ కులం నువ్వు నీ త్యాగం ఏంది అంటున్నా. నువ్వు ఎప్పుడు వచ్చినావు రాజకీయాలకు, ఎప్పుడు కొట్లాడినావు, ఏం కొట్లాడినావు అంటున్నా. నిజంగానే పట్టుకొని ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడితే నీ త్యాగం చూసి ప్రజలు అప్పుడు గుర్తిస్తారు. అంతేగాని ఆళ్ళు లేదు సూలు లేదు నేను ముఖ్యమంత్రి అవుతా అంటే ఇది ఏమన్నా పాన్ డబ్బాన పెట్టుకోవడానికి, ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవడానికి. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.